నాగాలాండ్‌లో ఒక క్రైస్తవ ఉగ్రవాద సంస్థ ఉంది అన్నారు గదండీ! దాని ప్రభావం ఎంతుంది? భవిష్యత్తులో ఇప్పుడు నాగాలాండ్ భారతదేశం నుంచి విడిపోయేటటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? విడిపోయేందుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ జరిగినాయి. హ్మ్. ఒకటి హ్మ్. 1947 నుంచి ఇది నాగాలాండ్‌ని మిగతా భారతదేశం నుంచి వేరుపరచడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ జరిగినాయి. ఇండియన్ డాగ్స్ గెట్ ఔట్ అనేది గోడల మీద రాసుండేది. ఇండియన్ డాగ్స్ గెట్ ఔట్. ఈ హమారా నాగాలాండ్ హై మీరెందుకొస్తున్నారు అన్నటువంటి స్లోగన్ ఉండేది. సో అంటే వాళ్ళు హిందువులుగా ఉన్నంత వరకు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేవాళ్ళు. అవును. మతం మారగానే ఇండియన్ డాగ్స్ అంటున్నారు. ఇండియన్ డాగ్స్ అన్నారు. తర్వాత వీళ్ళకి బ్రిటన్ సహాయం చేసింది, అమెరికా సహాయం చేసింది, మిషనరీ వ్యవస్థ సహాయం చేసింది. వీళ్ళకు సంబంధించిన వార్తలను అంతర్జాతీయ ప్రచారం కల్పించే పనిలో యూరోపియన్ మీడియా పనిచేసింది. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎన్ఎస్సిఎన్ గ్రూప్స్ 2 కూడాను నాగాలాండ్ ఫర్ క్రైస్ట్. దీనికి మూలం ఎక్కడ